చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టెలివిజన్ రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా నియమితులైన ప్రముఖ సినీ నటుడు తల్వార్ సుమన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ ఏఈఓ తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఫిలిం కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సుమన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1000కి పైగా చిత్రాల్లో నటించడం తన సినీ జీవితంలో చిరస్మరణీయమని అన్నారు. అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ, డివైన్ స్టార్ శ్రీ తల్వార్ సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈ గౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆయన ప్రజల హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా, అన్నమయ్యగా అనేక భక్తి సినిమాల్లో నటించి ఈ మా అప్పటి శంకర్ దయాళ శర్మ అయినటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ శర్మ అయ్యా అన్నమయ్య చిత్రంలో శ్రీ వెంకటేశ్వరుడుగా నటించినటువంటి సుమన్ గారితో నేను సినిమా చూడాలి అనే ఉద్దేశంతో అన్నగారిని ఢిల్లీకి రప్పించుకొని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ శర్మ గారు అన్నతో కూడి సినిమా చూడడం గొప్ప విశేషం.